వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా ప్రముఖంగా 2-3 ప్రెస్ మీట్లు అండ్ సక్సెస్ మీట్లు, ప్రీ ఈవెంట్స్ అవి చేశాము. అప్పుడు తను లేరు, నాకు బాధ అనిపిస్తూ ఉండింది. అరే ప్రసన్న గారు లేకుండా మన కంపెనీలో ఒక ఫంక్షన్ జరిగే ప్రసక్తే లేదు సార్, ప్రసక్తే లేదు. ఎట్లా అనుకొని ఇంకా ఈరోజు అయితే మాకు దొరికిపోయారు ఆయన. చాలా థ్యాంక్స్ సార్ మీరు వచ్చినందుకు. అండ్ సన్ ఆఫ్ పిక్చర్ చెప్పాలంటే సాయి సింహాద్రి అసలు ఎంతో ప్యాషన్ తోటి ఈ పిక్చర్ని తీశారు. అండ్ తను నా దగ్గరికి వచ్చినప్పుడు మొన్ననే మీకు చెప్పాను, 5 థియేటర్స్ వేస్తే చాలమ్మా అని అడిగారు. అట్లా వేస్తే అసలు నా వరకు రావాల్సిన అవసరం లేదు బాబు, నువ్వు జస్ట్ ఒక చోట్ల కూర్చొని 5 థియేటర్స్ని వేసుకోవచ్చు అని చెప్పాను. అట్లా కాదు మరి ఏం చేద్దాము అంటే ఆ సినిమా చూశాను. ఒక చక్కటి కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ సన్. ప్రతి మనిషికి కొడుకు అనేవాడు ఉంటాడు, కొడుకు అనేవాడు తండ్రికి అగైనిస్ట్ ఉంటాడు. ఇది న్యాచురల్. మాకు చాలా ఇష్టము మా ఫాదర్ అనేది, దట్ ఈజ్ ఓకే. బట్ ప్రతిసారి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని చాలా బాగా చూపెట్టాడు తను. కాబట్టి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో నేను చెప్పాను, ఓకే దీన్ని మంచి బ్రహ్మాండంగా విడుదల చేద్దామని. దానికి తగిన సహకారాన్ని తను అందించాడు. ఈ చిత్రాన్ని 300 థియేటర్లో రిలీజ్ చేశాం. అసలు నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మామూలుగా థియేటర్స్ బాగా టైట్ ఉంటాయి మనకి, అందులో చిన్న పిక్చర్లకి బాగా టైట్ ఉంటుంది. కానీ ఈ చిత్రాన్ని చాలా పెద్ద పిక్చర్గా మేము రిలీజ్ చేసాం, బ్రహ్మాండంగా రిలీజ్ చేసాం. కలెక్షన్ గురించి మనం తర్వాత దేవుడికి వదిలేద్దాం. కానీ మంచి టాక్ వచ్చింది, బ్యూటిఫుల్ టాక్. చూసిన వాడు బాగలేదు అని చెప్పట్లేదు, చాలా బాగుంది, మంచిగా ఉంది. అసలు ఆ రిలేషన్షిప్ బాగా చూపెట్టారు. లాస్ట్లో నాకు కంట్లో నీళ్ళు వచ్చింది. ఇవే చెప్తున్నారే కానీ అసలు చాలా బాగుంది. ఆ టాక్ చూసే మేము నిన్న నైట్ డిసైడ్ చేసాం, ఇది మనం సూపర్ హిట్, సెన్సేషనల్ హిట్ అని ఒక ప్రెస్ మీట్ పెడదామని. బికాస్ అంత మంచి టాక్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు పుష్ సినిమాని. అండ్ ఈ సినిమా ప్రతి చోట్ల వెళ్ళడానికి మీడియా చాలా సహకరించింది. అండ్ మీడియాకి రియల్లీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ప్రోత్సహిస్తూ చాలామంది ఎంతో బాగా మాట్లాడారు, దానికి చాలా థ్యాంక్స్. అండ్ పిఆర్ఓ మోహన్ గారు చాలా బాగా దీన్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళారు, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ ఒక చిత్రం ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎంత కష్టపడతామో అదొక యజ్ఞంలాగా చేస్తాము. అటువంటిది రిలీజ్ అప్పుడు 2 యజ్ఞాలు చేయాల్సి వస్తుంది, ఒక యజ్ఞం సరిపోదు. కారణం ఏమంటే రిలీజ్ మనం ఎంత కష్టపడినా ఆ రిలీజ్ని కరెక్ట్గా చేయకపోతే ఇట్ విల్ నాట్ రీచ్. ఒక సాటిస్ఫాక్షన్ ప్రొడ్యూసర్కి ఉండదు, చూసేవాళ్ళకి ఉండదు. కాబట్టి ఈ చిత్రం మాత్రం చాలా పెద్దగా రిలీజ్ చేసాము. అండ్ దీనికి తోడ్పడిన ప్రతి ఒక్క ఎగ్జిబిటర్స్కి చాలా థ్యాంక్స్. మాకు వైజాగ్ని చేసిన శంకర్ గారికి, ఈస్ట్ వెస్ట్ చేసిన ప్రసాద్ గారికి, గుంటూరు అండ్ కృష్ణా చేసిన మల్లికార్జున్ గారికి, అండ్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు చేశారు. అలాగే అమెరికాలో టెక్ఫ్లిక్స్ అని మల్లికార్జున్ గారు చేశారండి, మల్లికార్జున్ గారు చేశారు. అండ్ చెన్నైలో వాళ్ళ పేరు సడన్ గుర్తురావట్లేదు, పన్నీర్ సెల్వం గారు చేశారు, చాలా బాగా చేశారు. అండ్ కర్ణాటకలో ధీరజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చేశారు. సో ప్రతి ఒక్క చోట్లో ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తూ బాగా తీసుకెళ్ళారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ ఇటువంటి మంచి చిత్రాలు ఇంకా నువ్వు తీయాలి. మీరు నమ్మరు, అసలు నిన్నటి నుంచి నాకు ఎన్ని ఫోన్స్ ఈ అబ్బాయి గురించి, ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు మేడం, మీరు చెప్తే వింటాడంట, మా సినిమాలో వేసుకుంటాము. నిజంగా హీఈస్ వెరీ లక్కీ. ఒక చిత్రంతో ఇన్ని కాల్స్ రావడం చాలా కష్టం. పోతే చిత్రం కూడా అంత బాగా ప్రమోట్ అయింది కాబట్టి, అండ్ వీఆర్ గెట్టింగ్ దట్. ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయితే నాకు ఫోన్ చేసి పొద్దున్న 10 minutes మాట్లాడారు, ఒక మంచి స్టోరీ ఉంది ఆయనతో చేద్దాము అని. రియల్లీ వెరీ వెరీ థ్యాంక్స్. అండ్
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ వన్ ఇన్ ప్రమోటింగ్ దిస్ పిక్చర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ ప్రసన్న గారు టు అయ్యో సారీ యా ప్లీజ్ అండ్ మీరా, షీ ఈజ్ అ వండర్ఫుల్ హీరోయిన్. ఎంత మంచి హీరోయిన్ అంటే అసలు ఎంత కోఆపరేట్ అండి, రియల్లీ వండర్ఫుల్ కోఆపరేషన్. నేను చూశాను ఒకరోజు 12 ఇంటర్వ్యూస్ ఉన్నింది, యూట్యూబ్ ఇంటర్వ్యూస్. ఇంత కూడా విసుక్కోకుండా చేశారు. అండ్ అలాగే ఇమీడియట్గా నెక్స్ట్ డే ఇంకో చోట్ల టూర్, ఇంకో చోట్ల ఇది అండ్ ఎవ్రీవేర్. బికాస్ యూనో ఒక హీరోయిన్ అనేవాళ్ళు ఇట్లా కోఆపరేట్ చేస్తే ఆ చిత్రాన్ని ఏ లెవెల్కైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ హర్ యాక్షన్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ అండ్ షీ లుక్స్ సో క్యూట్ ఇన్ ద మూవీ. అండ్ ఆల్ ఇన్ ఆల్ షీ ఈజ్ రియల్లీ వెరీ నైస్. అండ్ ఈ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది మన తెలుగు ఫీల్డ్లోనే. నేను కావాలంటే ఇవాళ మీరు రాసుకోండి, మన తెలుగు ఫీల్డ్లో ఈ అమ్మాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. సో డెఫినెట్గా మన తెలుగు వాళ్ళు డెఫినెట్గా ఇంత కొంచెం మంచిగా ఉన్నా కూడా బాగా దే ఆర్ దాన్ని తీసుకుంటారు. అలా డెఫినెట్లీ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ హియర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్